హాయ్ ఎవ్రీవన్. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ 1266 పోస్ట్ యొక్క నోటిఫికేషన్లో కొన్ని డౌట్స్ రైట్ చేస్తూ ఉన్నారు. ఆ డౌట్స్ని ఈ వీడియోలో పార్ట్ 1 కింద కొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డౌట్స్ని క్లారిఫై చేద్దాం. సో ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజెస్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. సెకండ్, సిలబస్ ఏంటి? ఆల్రెడీ ప్యాటర్న్ చేంజ్ అయితే సిలబస్ చేంజ్ అవుద్ది, లేదనుకుంటే సేమే ఉంటుంది. దాని గురించి రెండు ఆల్మోస్ట్ సేమే. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషను ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు 1 month 2 months బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఆలోచన ఉంటుందా, ఆ ఛాన్సెస్ ఉంటాయా? తర్వాత ఎగ్జామ్ డేట్ అండ్ సెంటర్ ఆల్రెడీ మనకు తెలిసినటువంటిదే. మోస్ట్లీ డేట్ అండ్ సెంటర్ గురించి మనం మాట్లాడదాం. అండ్ ప్రజెంట్ ఏమైనా కోర్ట్ కేసెస్ స్టేటస్ ఏమైనా ఉందా, ఫ్యూచర్లో ఉండడానికి ఛాన్సెస్ ఉందా? ఈ 5 పాయింట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మొదటిగా చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకు తెలుసు ఓల్డ్ ప్యాటర్న్ అయితే 50% టెక్నికల్ 50% నాన్ టెక్నికల్ అని. వేరేస్ ఈ 50% టెక్నికల్ అండ్ 50% నాన్ టెక్నికల్ ఎప్పుడు ఇచ్చేవాడు అని అంటే ఓన్లీ సింగిల్ ట్రేడ్ అప్పుడు. నేను రీసెంట్గా దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఎందుకని ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కంప్లీట్ టెక్నికల్ అనేది ఇన్సర్ట్ చేశారు, టెక్నికల్ అనేటువంటి దాన్ని తీసేసి కంప్లీట్ నాన్ టెక్నికల్ని ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, అలానే దీన్ని ఏమైనా చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని పూర్తిగా నేను డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ తీసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే మెటల్ అనేటువంటి ఒక గ్రూప్ తీసుకుంటే, ఈ మెటల్ అనేటువంటి గ్రూప్లో 8 ట్రేడ్స్ ఉన్నాయండి. ఈ 8 ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఈ 8 ట్రేడ్స్లో 50 క్వశ్చన్స్ని ఎలా అడ్జస్ట్ చేసేస్తారు. సెకండ్ వన్, 50 క్వశ్చన్స్ కోసం 8 ట్రేడ్స్ యొక్క బేసిక్స్ ఒక ఐటీఐ రేంజ్ వాడు చదవగలడా, వాటిలన్నిటిని ఐడెంటిఫై చేయగలడా? అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ షిప్ బిల్డింగ్ లాంటి వాటిల్లో, షిప్ బిల్డింగ్ ఇస్ నథింగ్ బట్ కార్పెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చాడు. షిప్ బిల్డింగ్, షిప్ రైట్ వుడ్, కార్పెంటర్, పెయింటర్, అలానే ఏంటంటే టైలర్, ఇలా ఇచ్చాడు. ఎగ్జాంపుల్కి ఈ టైలర్ అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి మహా అయితే ఈ షిప్ బిల్డింగ్ అనే పేపర్లో 50 క్వశ్చన్లు తయారు చేస్తే మహా అయితే టైలర్ నుంచి 5 to 7 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకవేళ ఇస్తే 5 to 7 క్వశ్చన్స్ కనుక ఇస్తే రిమైనింగ్ అంతా కూడా షిప్ బిల్డింగ్ అంటే కార్పెంటర్నో లేదంటే షిప్ రైట్ వుడ్ అనో ఇలాంటి ట్రేడ్ అన్ని ఈడు కొత్తగా చదవాలి. ఇట్ ఈస్ ప్రాక్టికల్గా అంత పాసిబుల్ కాదు. నిజానికి ఈ ప్యాటర్న్ చేంజ్ చేయండి, ఓల్డ్ ప్యాటర్నే మాకు ఇవ్వండి అని ఒకవేళ మనం గొడవ చేయడానికి ట్రై చేసిన ప్రాబ్లం ఏంట్రా అంటే, ఎగ్జామ్ అయిన తర్వాత నాకు అన్యాయం జరిగింది, నా ట్రేడ్కి తక్కువ వచ్చాయి, లేదా నా ట్రేడ్ మీద అసలు క్వశ్చన్సే లేవు అని ఈడు కేసు వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బిఫోర్తో పోలిస్తే ఆఫ్టర్ కేసెస్ గురించి చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 8 ట్రేడ్ని సాటిస్ఫై చేస్తూ పేపర్ని డిజైన్ చేయలేరు, 5 ట్రేడ్ని సాటిస్ఫై చేస్తూ డిజైన్ చేయలేరు. మరి దీనికైనా టెక్నికల్ ఇవ్వడానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఓన్లీ ఒకటే సొల్యూషన్. ఏమైనా టెక్నికల్ ఇవ్వాలంటే ఏ ట్రేడ్ పేపర్ ఆ ట్రేడ్ పేపరే ఇవ్వాలి. అలా ఇవ్వడానికి ఛాన్సెస్ ప్రజెంట్ లేవు. ఎందుకని అని అంటే ట్రేడ్లన్నీ మెర్జ్ చేశారు. మెర్జ్ ఎందుకు చేశారు అనడానికి నేను మరొక వీడియో చేస్తాను. మెర్జ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి మెర్జ్ చేయడం వల్ల. అందుకనే ప్రస్తుతానికైతే మెర్జ్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సపరేట్ చేసేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి లేదు. సపరేట్ చేయకపోతే టెక్నికల్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి 100కి 200% మీరు టైం వేస్ట్ చేసుకోకండి. 100కి 200% కూడా ఓన్లీ 100 క్వశ్చన్స్, ఆ 100 నాన్ టెక్నికల్ నుంచే వస్తాయి. ఇది ఫిక్స్, అందులో మార్పు ఏమీ ఉండదు. సో కాబట్టి ఈ గ్రూపుల్లోనూ లేదా మెసేజ్ల ద్వారాను నాకు అలా ఎవడో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
ఇక సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ చేంజెస్ ఉండవు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ నీకు ఏవేవో డౌట్లు వస్తాయి, డౌట్లన్నీ మళ్ళీ నేను తర్వాత వీడియోలో క్లారిఫై చేస్తాను. నాకు కూడా టెక్నికల్ అంటే ఇష్టమే. ఎందుకని అంటే నేను ఐటీఐ టెక్నికల్ చేసా, డిప్లొమా టెక్నికల్ చేసా, ఐటీఐ ఎలక్ట్రికల్ చేసా, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసా, బీటెక్ ఎలక్ట్రికల్ చేసా, అన్ని ఎలక్ట్రికల్ చేసా. కానీ ఈరోజు నా తమ్ముడో చెల్లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలుసు. కానీ నిజానికి చెప్పాలి అని అంటే ఇలాంటి కొన్ని మెర్జ్ చేసిన ట్రేడ్కి ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఎలక్ట్రికల్కో ఎలక్ట్రానిక్స్కో ఏమైనా చేయొచ్చేమో కానీ ఇలాంటి వాటికి, కానీ వాళ్ళకి కూడా అలా ఛాన్స్ అయితే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అంటూ ఉండదు. కాబట్టి అందరికీ ఒకేలాంటి ప్యాటర్నే ఉంటుంది, నాన్ టెక్నికల్ మాత్రమే ఉంటుంది. 100కి 100 క్వశ్చన్స్. ఓకేనండి. ఇక సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే గివెన్ సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్సే ఫాలో అవుతాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకని అని అంటే సో ప్రీవియస్ కేసెస్లో ఎప్పుడు కూడా డిఫెన్స్ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తుందని యాజ్ ఇట్ ఈస్గా ఏమంటారు సిలబస్లో నోటిఫికేషన్లో ఏది ఇస్తుందో అవే క్వశ్చన్స్ వస్తాయని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. అసలు రిస్కే తీసుకోకూడదు మనం. ఒకవేళ నీకు జాబే కావాలనుకుంటే ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకున్నాము అని అనుకోండి. ఈ అర్థమెటిక్ నుంచి ఒకప్పుడైతే జస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి. ఈ 10 క్వశ్చన్స్ మాత్రమే ఉండడం వల్ల వెరీ బేసిక్సే, సింప్లిఫికేషన్సే ఒక 2 to 3 వరకు ఉండేవి. అలానే డిఫెన్స్ అనుభూతికి వాడి చెప్పకపోయినా ప్యూర్ మ్యాథ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఉండేవి. అక్కడే 5-6 క్వశ్చన్స్ పోయేవి. మిగతా వాటిలో 2-3% ఉండేవి. 10 క్వశ్చన్స్ని ఎప్పుడు జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళేవాడు. ఇక్కడ అలా కాదండి. ప్రాబ్లం ఏంట్రా అంటే 30 క్వశ్చన్స్ అని అంటే వాడి ఖచ్చితంగా ఏంటండి మనల్ని ఇబ్బంది పెట్టేలాంటి పోర్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి మీరు 100% ఈ అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో ఈ అర్థమెటిక్ అనే కాదు, రీజనింగ్ కూడా సేమ్. ఈ అర్థమెటిక్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ అర్థమెటిక్లో కూడా ఎలా రాశాడు చూడండి. ఈ చివరిలో ఎక్సెట్రా అని రాశాడు. ఎక్సెట్రా అంటే ఆడిష్టం. 10th క్లాసు ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అని అంటే పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు సాధారణంగా ఇన్సెట్ లాంటివి, డిఆర్డిఓ లాంటివి, ఇస్రో లాంటివి ఇలాంటివి ఉన్నాయనుకోండి. అలాంటి ఎగ్జామ్స్కి ప్రొఫెషనల్గా ఒక సపరేట్ ఏజెన్సీస్ కండక్ట్ చేస్తాయి. ఏజెన్సీస్ కండక్ట్ చేసినప్పుడు ట్రెండ్ ఫాలో అవుతాయి. అలానే లేటెస్ట్ ట్రెండ్తో పాటుగా వాళ్ళకు ఓన్ స్టైల్ ఉంటుంది, అది ఫాలో అవుతారు. వేరేస్ ఇక్కడ ఓన్ బాడీ కండక్ట్ చేస్తుంది. ఇలా మీడియేటర్లు ఉండరు, ఏజెన్సీలు ఉండవు. ఓన్ బాడీ కండక్ట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్లోనే కొంతమంది యొక్క సజెషన్స్, కొంతమంది దగ్గర నుంచి సబ్జెక్టు తీసుకొని వాటిల్ని స్పిట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ కనుక డ్రా చేయడానికి ట్రై చేశారనుకోండి, ఆ ఏజ్డ్ పర్సన్స్ ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ ఫాలో అవడు, ప్రజెంట్ ఫాలో అవుతున్నటువంటి బుక్స్ ఏమంటారు ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఫాలో అవడు. అతను ఏదో చదివినటువంటి ఓల్డ్ బుక్స్ తీసుకొస్తాడు, అందులోంచి ప్యూర్ మ్యాథ్స్ పడుస్తాడు, లేదా 10th మ్యాథ్స్ పడుస్తాడు. ఇలా ఛాన్సెస్ ఉంటాయి, ఉండవు అనడానికి ఏమీ లేవు. బికాస్ 30 క్వశ్చన్స్ కాబట్టి. అట్ ది సేమ్ టైం మనం జాగ్రత్తగా చూస్తే రీజనింగ్ తీసుకున్నారనుకోండి, ఈ రీజనింగ్ కూడా అలానే ఉంది. సో ఈడిచ్చినటువంటి రీజనింగ్ ప్రకారంగా చూస్తే సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కన్నా ఎక్కువ, సిజిఎల్ కన్నా తక్కువ, ఆ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లో ఇవన్నీ చూస్తే ఎక్కువ నాన్ వెర్బలే సగం ఉన్నాయి. నిజానికి ఇంతకుముందు పాస్ట్లో జరిగినటువంటి ఏదైతే నావీకి సంబంధించినటువంటి టీఎంఎం ఎగ్జామ్ ఉందో ఆర్ స్కిల్డ్ ఎగ్జామ్ ఉందో, ఈ స్కిల్డ్ ఎగ్జామ్లో నాన్ వెర్బల్ చాలా తక్కువగా ఉండేది, వెర్బల్ రీజనింగ్ ఎక్కువగా ఉండేది. బికాస్ ఎందుకు అని అంటే 10 క్వశ్చన్స్ కాబట్టి. ఈడిచ్చిన దాంట్లో సగం పైగా నాన్ వెర్బలే ఉంది. అంటే ఈ రొటీన్గా మీరు ఇంతకు ముందు ప్రీవియస్ ఏం ప్రిపేర్ అయ్యాయో అవి ప్రిపేర్ అవ్వద్దు. అగైన్ ఓవరాల్ సిలబస్ అంతా ప్రిపేర్ అవ్వాలి. అప్ టు సిహెచ్ఎస్ఎల్ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్త చూసారనుకోండి, ఇందులో కూడా ఏమని రాశారంటే ఏవో రాసి మళ్ళీ ఎక్సెట్రా అని పెట్టాడు. ఇలా ఎక్సెట్రా అంటే అర్థం ఏంటంటే ఏవైనా ఇవ్వచ్చు. సో కొంతమంది నావీలో వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఇది ఎవరు పెట్టలేనటువంటి విద్దాం, చాలా కష్టంగా ఉండే విద్దాం అని కొంతమంది ఆలోచిస్తారు. ఒక్కొక్కరు ఏవో వెరీ బేసిక్స్ ఇస్తారు, మనం చెప్పలేం. కానీ రీజనింగ్ లాంటి వాటిలో లీస్ట్ 5 అయినా సరే సిరీస్, ఎనాలజీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్, ఆడ్ మ్యాన్ అవుట్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే 5 to 7 క్వశ్చన్స్ అవే ఉంటాయి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని ప్రీవియస్ ఎగ్జామ్లో ఎప్పుడు చూసినా సరే 10 ఉన్న వాటిలోనే
2 to 5 ఉండేవి, అటువంటిది 30 క్వశ్చన్స్ ఉన్నప్పుడు లీస్ట్ 5 to 7 ఒక్కొక్కసారి 10 క్వశ్చన్స్ సిరీస్ ఎనాలజీ అండ్ లెటర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్, అలానే ఆడ్ మ్యాన్ అవుట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాసిఫికేషన్. సో వీటి నుంచి 100% పేపర్లో టచ్ అయి ఉంటుంది. ఇంకా ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క సిలబస్ గురించి మనం ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కానీ కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. చూడండి, ఫిగర్ క్లాసిఫికేషన్ అంటే కంప్లీట్లీ నాన్ వెర్బల్ రీజనింగ్. సో చూడండి, విజువల్ మెమరీ, సో జడ్జిమెంట్ డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే సిహెచ్ఎస్ఎల్ లెవెల్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో లైట్గా తీసుకోవద్దు, ఐటీ అనే కదా సింపుల్గా అడుగుతాడని మీరు అనుకోవద్దు. సో కాబట్టి ఈ రీజనింగ్ అర్థమెటిక్ ఏవైతే ఉన్నాయో ఈ రెండే హార్ట్ అండి. ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఏదైతే ఉందో ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్కే మీకు దాదాపుగా 60 క్వశ్చన్స్ ఉన్నాయి. 60 మార్క్స్ని ఏం చేస్తాయనంటే తీసుకొస్తాయి. 60 మార్క్స్ 60 క్వశ్చన్స్ అంటే ఇక్కడే ఏంటండి. కానీ మళ్ళీ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే 60కి 60 పెట్టగలిగే పోర్షన్ ఏమైనా ఉందంటే ఇదే. మిగతా మీరు కనుక ఇంగ్లీష్ తీసుకున్నా లేదా జనరల్ అవేర్నెస్ తీసుకున్నా ఇందులో మీరు రోజు చదివిన 1 year నుంచి 2 years నుంచి చదివిన ఇంగ్లీష్ కనుక 20 క్వశ్చన్స్ ఇస్తే ఎలాంటోడైనా సరే 15 వరకు మాత్రమే పెట్టగలడు, మరీ డెడ్ ఈజీగా ఇస్తే తప్ప. ఎందుకని అని అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే 90% ఆఫ్ ఐటీఐ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని. సో మనం ఐటీఐ చదివామంటేనే సగం ఇంగ్లీష్ రాదు అనే అర్థం. దాన్ని బేస్ చేసుకునే నేను మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ చదివే వాళ్ళు కూడా ఒక 5% ఉంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. అందుకనేసి ఇంగ్లీష్ రావడం అంటేనే గొప్ప. 10 ఇచ్చే రోజుల్లోనే 2, 3 లేదా 5 పెడితేనే గొప్ప అనేది 20 క్వశ్చన్లు ఇస్తే మనం ఇది మీరు రోజంతా చదివినా రోజు చూసినా మీరు మ్యాక్సిమం పెట్టగలిగేది 10-15 పెడతారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోతాయి. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్లో ఏవైతే ఉన్నాయో ఈ 20 క్వశ్చన్స్ మీరు ఎంత బాగా చదివినా ఇంకా టాప్లో చదివితే మళ్ళీ ఇవి కూడా అంతే 10 to 15 పెట్టగలరు. ఎందుకనంటే ఇందులో జనరల్ సైన్స్ ఉంటుంది, అలానే జనరల్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ అని రాశాడు, దాంతోపాటుగా హిస్టరీ అండ్ కల్చర్ రాశాడు, దాంతోపాటుగా జాగ్రఫీ రాశాడు, దీంతోపాటుగా పాలిటీ రాశాడు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ రాశాడు, ఇవన్నీ రాశాడు. ఇందులోంచి ఎక్కడి నుంచి అయినా వస్తాయి. డిఫెన్స్ ఎప్పుడు ఫాలో అయ్యే వాటిలో 10 క్వశ్చన్లు ఉంటే 2 to 3 క్వశ్చన్స్ జనరల్ సైన్సే ఉంటాయి. కాబట్టి అలాంటిది 20 క్వశ్చన్స్ ఉంటే నియర్ బై 5 క్వశ్చన్స్ జనరల్ సైన్సే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకని అని అంటే డిఫెన్స్ వాళ్ళు ఒకవేళ ఓన్గా పేపర్ తయారు చేస్తే వాళ్ళు ఎక్కువగా జనరల్ అవేర్నెస్కి బదులుగా జనరల్ సైన్స్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి జనరల్ సైన్స్ అంటే ఎక్కువ బయాలజీ మీద ఫోకస్ చేయకండి బాబు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇందులోంచి మీకు ఎంతో కొంత మిస్ అయిపోతాయి. కానీ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే గన్ షాట్గా మనం 60కి 60 కానీ 55+ కానీ తెచ్చుకునేవి ఏవైనా ఉన్నాయంటే అర్థమెటిక్ అండ్ రీజనింగే. కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఇప్పటి వరకు ఎస్కేకి ఏ లెవెల్ ప్రిపేర్ అయ్యామో అలా ఆ లెవెల్ ప్రిపేర్ అవ్వకూడదు, అంతకు మించి ప్రిపేర్ అవ్వాలి. మనం వీలైనంత వరకు హార్డ్ లెవెల్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఎండింగ్కి వెళ్ళేటప్పటికి స్మూత్ లెవెల్ ప్రిపేర్ అవ్వండి. అప్పటికే హార్డ్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎండ్కి వచ్చేటప్పటికి మీరు ఏది చూసినా డెడ్ ఈజీగా ఉంటుంది. మీ లెవెల్ కన్నా హై లెవెల్ ఫస్ట్ మంత్ అంతా ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత లోయర్ లెవెల్ ప్రిపేర్ అవ్వండి. సో ఇది సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి అందరికీ ఆల్రెడీ సిలబస్ ఉంది. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ కోసం మాత్రమే మీకు జాగ్రత్త చెప్పాలనేసి ఇక్కడ మీకు డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిలబస్ గురించి వచ్చేటప్పటికి ఇదండి. సో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంట్రా అంటే కనుక ఖచ్చితంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనే దాని గురించి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో మాట్లాడదాం. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, దీని మీద ఏమైనా కోర్ట్ కేసెస్ త్వరలో పడతాయా అంటే సిలబస్ మీద ఎంతమంది అంటే ఇంట్రెస్ట్ మేరకు నేను కొన్ని వీడియోలు చూస్తున్నాను ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ మేరకు మారుస్తారు, ఇది అసలు మార్చే ఛాన్సే లేదని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు మార్చేవారు, ప్రజెంట్ అయితే మార్చే ఇంట్రెస్టే లేదు. సో కాబట్టి ఒకవేళ ఏమైనా ఉంటే 1 month 2 months నుంచి బార్డర్లో ఉండి ఏజ్ రిలాక్సేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటే లాస్ట్లో ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళందరూ కలిపి ఎక్కువ మంది ఉండి వాళ్ళందరూ కలిపి ఏమైనా వెళ్తే వాళ్ళకేమైనా ఛాన్స్ ఉంటే ఉంటుంది తప్ప ఈ ఒక్కదానికే కేసు వేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇక నోటిఫికేషన్ మొత్తం అంతా చూస్తే ఏ పోర్షన్లోనూ కేసెస్ వేయడానికి లేదు.
కాబట్టి ఈ కేసు వేసినా సరే ఎగ్జామ్ డేట్లు ఆగవు, ఎగ్జామ్ ప్రాసెస్ ఆగదు, ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో అది ఆగదు. ఒకవేళ వీళ్ళకి కేసుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారనుకోండి, వీళ్ళకి కూడా లాస్ట్ 2 days కూడా ఫస్ట్ అప్లై చేసుకోండి తర్వాత చూద్దాం అంటారు. మళ్ళీ అందరికి హాల్ టికెట్లు వస్తాయి, వీళ్ళకి హాల్ టికెట్లు రావు. మళ్ళీ కోర్టుకు వెళ్తారు, లాస్ట్ 1 week ముందు ఏమంటారు హాల్ టికెట్లు వస్తాయి. మళ్ళీ రిజల్ట్ వీళ్ళ కోసం ఆపడు. వీళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయ్యి మార్క్స్ వస్తే వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాళ్ళని జాయినింగ్స్ ఇష్యూ చేసేస్తాడు. అంటే ఏదైతే ఏజ్కి సంబంధించినటువంటి, అంటే నాకు నిన్ననే ఒక 2-3 కాల్ చేసి అడిగేటువంటిది ఏంటంటే, సార్ ఇంకా టైం పట్టేలా ఉంది కదా, నా ప్రిపరేషన్ ఒక 15 days, నేను ఏదో జాబ్ చేస్తాను 15 days తర్వాత స్టార్ట్ చేస్తే సరిపోద్దా, ఈ మంత్ అంతా కూడా చూసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తే సరిపోద్దా అని నాకు కాల్స్ వచ్చాయి. అలా ఏం ఉండదు బాబు. కాబట్టి వీలైనంత వరకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనండి. సో కాబట్టి ఒక కేసు ఉన్న ఏజ్ రిలాక్సేషన్ కోసం మాత్రమే చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు వచ్చిన కాల్స్లో. అండ్ నేను చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ కేసు పడితే ఆ ఒక్కదానికే పడుతుంది. అది వాల్యూడే కాదు. ఆ వాల్యూడ్ అంటే అర్థం అంటే ఎఫెక్టెడే కాదు. నేను అంటే వాల్యూడే, ఎఫెక్టెడ్ కాదు. దాని మీనింగ్ ఏంట్రా అంటే వేరే వాళ్ళ మీద ఏ ఎఫెక్ట్ చూపించదు. ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయినా జరిగితే జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు. సో కాబట్టి మీరు వేరే ఏమి ఆలోచించకండి. అద్భుతాలు జరిగి ఏదైనా యుద్ధాలు వస్తే డేట్లు ఎక్స్టెండ్ అవ్వాలి తప్ప మిగతావేమీ జరగవు. ఇక ఎగ్జామ్ డేటు సెంటర్ గురించి, ఎగ్జామ్ డేట్ ఏమీ లేదు. సో క్లోజింగ్ డేటు 2/9 అని అన్నాడు. క్లోజింగ్ డేటు 2/9 అని అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ 2/9 ఈజ్ నథింగ్ బట్ September 2కి అప్లికేషన్ క్లోజ్ అవుతుందని చెప్పాడు. ఇక్కడి నుంచి లీస్ట్ 30 to 45 days అంతేనండి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు. అంటే నియర్ బై అక్టోబర్ 1st or 2nd week లేదా 3rd week అంతే. అంతకన్నా ఎక్కువ టైం అయితే తీసుకోడండి ఏదైనా మేజర్ ఇష్యూస్ వస్తే తప్ప. ఎందుకని అని అంటే నువ్వు టెక్నికల్ దగ్గర నుంచి మొత్తం చదవాలంటే నీకు ఖచ్చితంగా ఎక్కువ టైం ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చింది నాన్ టెక్నికలే, రొటీన్గా తెలిసింది, రెగ్యులర్గా అందరికీ తెలిసింది, ఆడి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడిది. రెండోది డిలే చేసే కొలది, డ్రాగ్ చేసే కొలది అండమాన్ TMM లాగే తయారవుతుంది అని ఆడికి కూడా తెలుసు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా 90% ఎక్కడ ఉంటుంది అని అంటే ముంబైలోనే ఉంటుంది. ముంబైలో వాడికి అరౌండ్ ఒక 4 to 5 centers ఉన్నాయి. ఏ ఎగ్జామ్స్ పడినా వాళ్ళ దగ్గరే కండక్ట్ చేస్తారు. ఆ 4 to 5 centersనే మ్యాక్సిమం టార్గెట్ చేసుకుంటాడు. వాళ్ళ ఓన్ సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. 90% ఆఫ్లైనే ఉంటుంది. 2 షిఫ్ట్లు ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ ఇది ఎలా అంటే కొన్ని ట్రైన్లు అన్నీ కలిపి మార్నింగ్ ఉంటే మరి కొన్ని ట్రైన్లు ఆఫ్టర్నూన్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ స్ట్రెంగ్త్ని బట్టి. అంతే, ఇంకా వేరే ఏమీ ఉండదు. అండ్ ఏంటంటారు వేరే ఆల్టర్నేటివ్ కూడా ఏమీ లేదు. 90% ఆఫ్లైన్, 10% ఏమైనా ఆ టైంకి డిపెండింగ్ అపాన్ ఏమైనా పొజిషన్ బట్టి థర్డ్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అప్పుడు ఆన్లైన్కి వెళ్ళాలి తప్ప వీళ్ళ చేతిలో ఉన్నంత వరకు కూడా ఆఫ్లైనే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి 45 days, ఇంకా అదే హైయెస్ట్ 45 days. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లేదా ఏదైనా తేడా జరిగితే తప్ప మనం ఏం చెప్పలేం. సో మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సింది కూడా ఇక్కడి నుంచి 60 days అని పెట్టుకొని 60 days 60 మోడల్ పేపర్స్ అను 60 days 60 ఏమంటారు వెర్షన్స్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఇది ఇక కోర్టు కేసెస్ స్టేటస్ ప్రజెంట్ ఎవరు కేసెస్ వేయలేదు, వేద్దాం అన్న వాల్యూడ్ కాదు, ఇది ఇక్కడ జరిగేటువంటిది. సో ఇక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అంటే కనుక లీస్ట్ ప్రతిరోజు కూడా మనం మినిమం 15 to 16 hours దీనికోసమే మీరు స్పెండ్ చేయాలి. 15 to 16 hours మీరు దీనికోసమే స్పెండ్ చేయాలి, వేరే ఆలోచన పెట్టుకోకూడదు. నేను జాబ్ చేస్తున్నాను సార్ లేదా ఎక్కడో చేస్తున్నాను, ఇవన్నీ అనవసరం. ఒకవేళ నీ పొజిషన్ బట్టి ఆ తర్వాత చూసుకోండి. కానీ మళ్ళీ ఇలాంటి స్కిల్ లాంటి అవకాశం రావాలి అని అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో తెలియదు. అండ్ కాబట్టి మీరు వీలైనంత వరకు ఇందులో మళ్ళీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అని ఉంటుంది. ప్రిపరేషన్ ప్రాక్టీస్ అంటే అర్థం ఏంట్రా అంటే ప్రిపరేషన్ అంటే నేర్చుకోవడం. ఏమీ తెలియని వాడు నేర్చుకుంటారు. చాలా కోచింగ్ సెంటర్లోనూ చాలామంది చేసే మిస్టేక్ ఏంట్రా అంటే మొత్తం సిలబస్ అంతా కలిపి ఎగ్జాంపుల్కి 60 days ప్లాన్ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్కి 60 daysలో ఎగ్జామ్ ఉందనుకోండి. 60 days ఎగ్జామ్ అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే
45 days 50 days క్లాసులు వింటానే ఉంటాడు. విని లాస్ట్ 10 days to 15 days ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఆటోమేటికల్లీ ఏమవుద్ది అని అంటే ఏమవుద్దండి, ప్రాక్టీస్ ఎక్కువ లేక అలానే లాస్ట్ 5 days ఉన్నటువంటి టెన్షన్ వల్ల మీరు అంత ఈజీగాను అంత ఏమంటారు 100% యాక్యురేట్గాను మీరు క్రాక్ చేయలేరు. మీకు సిలబస్ పూర్తిగా నేర్చుకోకపోయినా మీరు ఏం చేయాలి అంటే డే 1 నుంచే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ప్రతిరోజు చేయాలి. అలా చేసిన రోజే మీకు ఏమవుతుందనంటే తక్కువ టైంలో సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పిందే, కానీ జాబ్ రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 15 hours ఉంది అని అనుకోండి, 15 hours per డే మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, 5 hours or 6 hours మాత్రమే ఏం చేయాలి అని అంటే ప్రిపరేషన్. అంటే నువ్వు రోజు క్లాసులు వినడమో లేదా చెప్పించుకోవడమో చూడడమో చదవడమో ఇలాంటివన్నీ కూడా 5 to 6 hours ఉండాలి. హైయెస్ట్ 8 hours దాటకూడదు. స్టార్టింగ్లో నీకు అస్సలు బేసిక్స్ రావంటే ఆ తర్వాత నుంచి మిగతా టైం 9 to 10 hours ఈ టైం ఏదైతే ఉందో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ తీసుకోవాలి ఫుల్ లెంత్ 2 hours టైం కదా, 1.5 hour పాటు ఓ పేపర్ రాయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక 10 questions ఎగ్జామ్ రాయి, 20 questions ఎగ్జామ్ రాయి, 30 questions ఎగ్జామ్ రాయి, మళ్ళీ ఇవన్నీ కలిపేసి ఒక ఎగ్జామ్ రాయి. ఇలా నువ్వు ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. అది డే 1 నుంచి చేయాలి. ఇలా చేస్తే 100% సక్సెస్ అవుతారు. ఎందుకు అవుతారు అని అంటే ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే క్వశ్చన్స్ ఓ 25 టెస్ట్ తర్వాత 30 టెస్ట్ తర్వాత అవే బిట్లు అవే లొకేషన్స్ మళ్ళీ వస్తుంటాయి. ఆటోమేటికల్లీ మనం డెడ్ ఈజీగా మనం పెట్టగలుగుతాం. సో కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది ఏంటండి ప్యాటర్న్. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, మా దగ్గర ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేను ఎప్పుడు కూడా చెప్పను. ఎందుకనంటే మీరు ఎక్కడున్నా సరే ఎక్కడ ప్రిపేర్ అయినా సరే ఈ విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఇది మాత్రం ఫస్ట్ పాయింట్. కానీ మీకు 2 ఇంపార్టెంట్ విషయం, మీరు ప్రిపేర్ అవుతున్న దగ్గర నీలాగే ప్రిపేర్ అయ్యేవాడు ఇంకొకడన్నా ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక 20-30 అయినా ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు ఏమవుతుందంటే ఒకే నేచర్ ఆఫ్ వర్క్, ఒకే నేచర్ ఆఫ్ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీలో మీకు కంపారిజన్ తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో కాబట్టి ప్రిపేర్ అయ్యే దగ్గర అంతా దానికి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడు ఉండాలి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఏంటంటే డెడికేటెడ్గా ఇంక ఏ పనులు పెట్టుకోకుండా ఉండాలి. నీకు లేచిన దగ్గర నుంచి అదే పని మీద ఉండాలి. ఆటోమేటికల్లీ సక్సెస్ అవుతారు. సో ఒకవేళ మా ఐ స్టడీ సెంటర్లో కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటేనే జాయిన్ అవ్వమని మాత్రం జాయిన్ అవ్వండి, మా దాంట్లోనే జాయిన్ అవ్వండి అని నన్ను. సో ప్రీవియస్ రిక్రూట్మెంట్లో అరౌండ్ 97% వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈజీగా క్వాలిఫై అయిపోయారు. అయితే అంత ఈజీగా అందరికీ రిజల్ట్ ఎలా సక్సెస్ అయ్యింది ఆర్ ఏమంటారు సెకండ్ లిస్ట్లోను థర్డ్ లిస్ట్లోను అన్నీ కలిపితే మొత్తం అందరూ క్వాలిఫై అయిపోయారు 97%తో. ఎలా అనంటే మేము కొన్ని కండిషన్స్ పెడతాం, ఆ కండిషన్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవుతాను అని అనుకుంటేనే ఇన్స్టిట్యూట్కి రండి. ఫస్ట్ కండిషన్ ఏంట్రా అంటే ఫస్ట్ కండిషన్ ఇక మీకు ఏ పనులు ఉండకూడదు, ఇదే పని ఉండాలి. 10 to 15 hours పాటు ఓన్లీ ఇది ప్రాక్టీస్ చేయడానికే మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అలా అనుకుంటేనే రావాలి, ఇంక వేరే ఏ పనులు పెట్టుకోకూడదు. సెకండ్ ఏంట్రా అంటే ఇంటి దగ్గర నుంచి జర్నీ చేయడం, ఫ్రెండ్స్తో ఏమంటారు ఇంటి దగ్గర నుంచి జర్నీ చేయడం, రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి జర్నీ చేయడాలు ఇలాంటివి చేయకండి. ఎందుకనంటే మీరు ప్రిపేర్ అయినంతసేపు ప్రిపేర్ అవుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత 1 hour చదవాలన్నా ఒంటరిగా చదువుతారు, 2 hours చదవాలన్నా ఒంటరిగా చదువుతారు. అలా కాకుండా ఈ 2 months 3 months మీరు ఏం చేస్తారు అంటే 4-5 కలిపి ఇదే ప్రిపరేషన్కి అవుతున్న వాళ్ళు ఒక రూమ్ తీసుకోండి, ఒక హాస్టల్ తీసుకోండి. మళ్ళీ మీరు పడుకునేటప్పుడు కూడా ఫ్యామిలీ టెన్షన్స్ కానీ రిలేటివ్స్ టెన్షన్స్ కానీ ఇంకే టెన్షన్లు లేకుండా అక్కడ కూడా నువ్వు మళ్ళీ నీ ఫ్రెండ్తోనే ఉండడం వల్ల నీకు ఈజీ అవుతుంది. సో జర్నీలు చేయడాలు, ఒంటరిగా ఉండడాలు ఇంటి దగ్గర లేకుండా ఇలా ఉందాము అని అనుకుంటేనే రండి. 1 ఇక నువ్వు ఏ జాబు చేయకూడదు, ఇక్కడే ఉండిపోవాలి. 2 ఇది. సో ఇక్కడ బ్యాచెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 11th నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాచ్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ అయితే మాత్రం మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. రెండో బ్యాచ్ వచ్చేటప్పటికి 2:30 నుంచి 8:30 వరకు ఉంటుంది.
ఇది క్లాసెస్కి సంబంధించినటువంటిది. అయితే ఇది పాసిబిలిటీని బట్టి ఎగ్జామ్ డేట్ని బట్టి మాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇది 5:30 అవుతుంది. 5:30 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇక్కడ 2:30కి స్టార్ట్ అయినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఇది అప్ టు 10 or 10:30 PM వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఎగ్జామ్ డేట్ని బట్టి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డే 1 నుంచే ప్రతిరోజు కూడా, అంటే ఫస్ట్ 1 వీక్ ఆపిన తర్వాత రెండో వారం నుంచి ప్రతిరోజు కూడా రాగానే 100 మార్క్స్ ఏదైతే యాజ్ పర్ ప్యాటర్న్, అంటే అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, అలానే జీకే 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్ అంతా కలిపి ఒరిజినల్ యాజ్ పర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది. అలా తయారు చేసినటువంటిది ప్రతిరోజు ఒక పేపర్ రాస్తారు. టార్గెట్ 60 డేస్ అయితే 60 మాక్ టెస్ట్లు. ఈ 60 మాక్ టెస్ట్లు కూడా వచ్చి రాగానే ఈరోజు టెస్ట్ రాస్తారు, మీకు కీ చెప్తారు, క్లాస్ వింటారు. అందులోంచి మీకు కొన్ని ఎంత చదివినా మనకి రావు కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే దీనికి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే నా ఉద్దేశం ఏంటండి, ఏవో ఈ డే అని ఇచ్చాను, ఆ డేని ఆల్రెడీ కీలో చెప్పాం కాబట్టి ఆ డేని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా మిగతా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్లో ఒక పర్టికులర్ డే ఇచ్చాను, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ డే ఎప్పుడు అని అడిగాము, సెప్టెంబర్ 15th అని, లేదా సమ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడని అడిగాము, November 14. ఇలాంటి సింపుల్ క్వశ్చన్లు ఏమి ఉండవాలండి. సో ఒక ఆప్షన్ దానికి సూట్ అయితే మిగతా 3 ఆప్షన్స్ దేనికి సూట్ అవుతాయి నువ్వు ఓన్గా నోట్స్ రాసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికంటే రూమ్కి వెళ్ళిన తర్వాత. అలా మీరు ప్రతిరోజు పేపర్ని అనలైజ్ చేసుకోవాలి, రీజనింగ్, అర్థమెటిక్ ఇలాగా. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అనలైజ్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో అది సొల్యూషన్స్తో సహా మొబైల్ యాప్లో పెట్టేసి ఉంటుంది. మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మేము ఆఫ్లైన్ మోడ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అలానే కండక్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేటప్పటికి కండక్ట్ చేసిన పేపర్ అంతటినీ కూడా మళ్ళీ 4 పార్టీషన్స్ చేస్తారు. అంటే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఇలా 4 పార్టీషన్స్ చేస్తారు. చేసి విడిగా ఏవైతే అర్థమెటిక్ 30 ఉన్నాయో 30 విడిగా ఉంటాయి, రీజనింగ్ 30 విడిగా ఉంటాయి, అండ్ జీకే విడిగా ఉంటాయి, 20 విడిగా ఉంటాయి. అలానే ఇంగ్లీషు ఏంటండి ఇలా విడివిడిగా ఇప్పుడు రాసిన పేపర్లో విడివిడిగా ఈ రోజు మీరు క్లాస్ అయ్యేటప్పటికి మొబైల్లో అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ విడివిడిగా టెస్ట్ రాస్తారు మీరు పేపర్ చదివేసుకున్న తర్వాత. అగైన్ మళ్ళీ సాయంత్రం పడుకునే లోపు ఈ విడివిడిగా ఉన్నటువంటివన్నీ కూడా 100 కూడా మళ్ళీ ఆన్లైన్లో టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ అవుద్ది, వెంటనే అదే రోజు ఆన్లైన్ అవుతుంది. ఇది కాక ప్రతి గంటకి కూడా కరెంట్ అఫైర్స్, చిన్న బ్రేక్ దొరికితే చాలు కరెంట్ అఫైర్స్ ఒక 10 క్వశ్చన్స్ ఒక చిన్న టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. రీజనింగ్ ప్రస్తుతం ఏదైతే టాపిక్ జరుగుతుందో ఆ టాపిక్ మీద ఒక 10 క్వశ్చన్స్ అప్లోడ్ జరుగుద్ది. మళ్ళీ అర్థమెటిక్ ఒక 10 క్వశ్చన్స్. ఈ రోజు టార్గెట్ అని ప్రతి రోజుకి ఒక టార్గెట్కి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఈ రోజు టార్గెట్ ఏవైతే ఉంటాయో ఆ టైం అవ్వబోతుకి పక్కకు మూవ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చదవాలి, ఎలా చదవాలి అని అందులోకి ఉంటుంది. దీంతో పాటుగా పిన్ టు పిన్ ప్రతి దానికి కూడా ఒక బుక్లెట్ ఇస్తూ ఉంటాం. అంటే రాబోయే లెసన్ టైమ్ అండ్ వర్క్ అనే లెసన్ అని అనుకుంటే ఏం చెప్పబోతున్నారో ప్రతి మోడల్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది. ఆ ప్రింట్ చేసినటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ రీజనింగ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ కౌంటింగ్ ఫిగర్స్. ముందుగానే ఒక బుక్లెట్ ఉంటుంది. ఆ బుక్లెట్ మీకు ముందుగానే క్లాస్ ముందులోనే ఇస్తారు, చెప్పింది వింటారు, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇదే టెస్ట్ని ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో టాపిక్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ముందుగానే బుక్లెట్లు ఇస్తూ ఉంటారు. అవి మీరు ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మొబైల్లో మీరు టెస్ట్ చేసుకోవడం. ఇలా ఆన్లైన్ పోర్టల్, ఆఫ్లైన్ పోర్టల్. ఒకసారి ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో ప్రాక్టీసు, ఆఫ్లైన్లో ప్రాక్టీస్ ఉంటుంది. ఆఫ్లైన్ మినిమం ఇన్స్టిట్యూట్లో 6 to 8 hours ఉంటే కనుక ఆన్లైన్ అగైన్ మళ్ళీ 4 to 6 hours కంటెంట్ ఎప్పుడు పెడుతూనే ఉంటాం. ఏదో బుక్ పెడుతుంటాం, 4 పేజీలు పెడుతూ ఉంటాం. ఇలా కంటిన్యూస్గా ఎవరో ఒక ఫ్యాకల్టీ అలా కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ రోజు ఆ రోజు అలా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అందుకనేసి టైమింగ్స్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఛాన్సెస్ కాదు, 100% ఎక్స్టెండ్ అవుతుంది. కొంచెం అందరూ సెటిల్ అయ్యి, అంటే ఒక్కసారిగా ఐటీఐ చేసిన వాళ్ళు, జాబులు చేసుకుంటున్న వాళ్ళు, సో ఒక్కసారిగా అంత టైంని ఎక్స్టెండ్ అవ్వలేరు, అంత సబ్మిట్ని రీచ్ అవ్వలేరు. కాబట్టి ఒక 2 weeks అయిన తర్వాత టైంని ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి 100 టెస్టులు 100 మార్కులు ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో ఎవ్రీడే ఒక టెస్ట్ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, ఆన్లైన్ ఫ్రీ లాగిన్ ఐడి ఉంటుంది. సో ఒకవేళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే
ఇక కాల్స్ కానీ మెసేజ్లు కానీ చేయడం వేస్ట్. ఒకసారి రండి, ఒకసారి చూడండి. నేను దీనికోసమే గత 6 నెలల నుంచి బ్యాచ్ రన్ చేస్తూ ఉన్నాను. మోర్ దాన్ 120 మెంబర్స్ ప్లస్ 120 to 130 మెంబర్స్ ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. గత 6 months నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, రీసెంట్గా 2-3 months నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 1 month బ్యాక్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఒక 20+ ఉంటారు. అలా 150+ వరకు ఉన్నారు. అదే పని మీద ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూస్తే మీకు ఆటోమేటికల్లీ మోటివేషన్ వస్తుంది. వాళ్ళని చూస్తే ఆటోమేటికల్లీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఉత్సాహం వస్తుంది. సో టైం వేస్ట్ చేయకండి. మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి, లేదా రేపటి నుంచే స్టార్ట్ చేయండి. అన్ని పనులు మానేసుకోండి. సింపుల్గా ఏంటండి, ఇది ఒక్కటే టార్గెట్ పెట్టండి. మళ్ళీ నాకు ఎవడో క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇలాగే చెప్తారు సార్, నేను 6 నెలల క్రితం చెప్పారు, నేను అన్నీ మానేసి జాయిన్ అయ్యాను, లేదా ఇదే ప్రిపేర్ అయ్యాను అని. నేను సింపుల్గా ఒకటే చెప్తాను, కొన్నిటికి వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ ఎదుగుతాం. అంటే జరగకపోతేనో, చూడకపోతేనో, అవ్వకపోతేనో అని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. కొన్నిటికి ఆల్టర్నేటివ్లు ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం పెళ్లి చేసుకుంటాం ఒక అమ్మాయిని, ఖచ్చితంగా నీతోనే ఉంటుంది అనుకునే పెళ్లి చేసుకుంటాం, నీతోనే ఉంటుంది అనుకునే పెళ్లికి ఖర్చు పెడతాం, నీతోనే ఉంటుంది అనుకునే టైం స్పెండ్ చేస్తాం, నీతోనే ఉంటుంది అనుకునే అందరికీ చెప్పుకుంటాం, నీతోనే ఉంటుంది అనుకునే ఇదంతా గ్రాండ్గా చేయాలనుకుంటాం. ఇంక వేరే ఆప్షన్ లేదు దానికి. ఒకవేళ నీ దరిద్రం బాగోకపోతే మనం ఏం చేయలేం కదా. అది డిపెండింగ్ అపాన్ నీకు కొంత టైం ఇచ్చాం కదా, పెళ్ళి సెటిల్ అవ్వడం దగ్గర నుంచి పెళ్ళి అయ్యే వరకు ఆ టైంలోపు నువ్వు ఏమంటారు, నీ బాండింగ్ పెంచుకుంటే ఖచ్చితంగా నీతో ఉంటారు. బాండింగ్ లేకపోతే అలాగే ఉంటుంది. సేమ్ సిమిలర్లీ ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అదే జరుగుద్ది. ఇక్కడ మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటారు, ప్రతి సబ్జెక్ట్కి కూడా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఒకసారి చూడండి, వాతావరణం చూస్తే మీకే అర్థమవుద్ది. అయితే నా టార్గెట్ అలా ఒకటే, 100 మంది జాయిన్ అయితే 100 మందికి జాబ్ రావాలి, 500 జాయిన్ అయితే 500 మందికి జాబ్ రావాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. నా దగ్గర ఆల్టర్నేటివ్ అంటూ ఉండదు. అలానే వచ్చేవాడు ఈ టయానికి వస్తా, ఆ టయానికి వస్తా, నాకు కుదిరినప్పుడు వస్తా అంటే అలాంటి వాళ్ళు అసలు ఇన్స్టిట్యూట్కే రావద్దు. థ్యాంక్ యూ.